నేను ప్రతిసారి చెప్తా, దేవుడి విషయంలో ఎట్నుంచి ఎటు తీసుకెళ్దాం అనుకున్నా చివరికి మంచి వైపే దేవుడు తీసుకెళ్తాడన్నటువంటి ఒక నమ్మకం నాకుంది. ఉండలేని వాళ్ళు ఉండొచ్చు, దాన్నేమి నేను అభ్యంతర పెట్టను. నాకైతే ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు తాజాగా ఒకటి, భారతదేశంలో మొత్తం అన్ని ఆలయాల్లో కూడా ఇప్పుడు ఎలాంటిది వాడుతున్నారు అన్నటువంటి చర్చ జరుగుతోంది. చెక్ చేసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి శాఖల అధికారులు. అది ఒక మంచి పని జరిగింది. నెంబర్ 2 వచ్చేటప్పటికి మరొక కీలకమైనటువంటి అంశం ఏమైంది, ఇప్పుడు చంద్రబాబు గారు ఒక మంచి చట్టం తేబోతున్నారు. ఎవరి మతానికి సంబంధించిన సంప్రదాయాలు వాళ్ళు పాటించాలి, చట్టం తేబోతున్నారు. ఇప్పటిదాకా ఏంటంటే సంప్రదాయం, అది గుళ్ళోకి ఈ బట్టలు వేసుకురావాలి, లేకపోతే ఈ విధమైనటువంటి తీసుకురావాలనేది సంప్రదాయం కింద తెచ్చారు. సంప్రదాయం అనేటటువంటి దాంట్లో ఎగ్జంప్షన్స్ ఉంటాయా అంటే ఆలయ నిర్వాహకుల మీద ఆధారపడి ఉంటుంది. దానికి సాక్ష్యం ఇంతకుముందు ఎలాంటి సంతకం లేకుండానే జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళటం. అది ఇప్పుడు వచ్చేటప్పటికి సంప్రదాయాన్ని చట్టం చేస్తే చట్ట ప్రకారం దాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఇదొక కొత్త కాన్సెప్ట్ కాదు, సరైనటువంటి టైం అనమాట, సరైన నిర్ణయం, సరైన సకాలంలో నిర్ణయం చట్టంగా తీసుకురాబోతున్నారు. అది ఒక్క హిందూ దేవాలయమే కాదు, మిగతా వాళ్ళది కూడా. అట్లాగే మసీదులలో అన్యమతస్థులు ఉండరు, చర్చిలలో అన్యమతస్థులు ఉండరు. ఎందుకు? వాళ్ళే రిక్రూట్ చేసుకుంటారు కదా. దేవాదాయ శాఖలో అన్యమతస్థులు వచ్చేసారు. మొదట్లో హిందువులే అని చెప్పి ఆ తర్వాత మతం మారినోళ్ళు, లేదంటే కనుక అన్యమతస్థులను అప్పట్లో సెక్యులరిజం పేరుతో చేయడం వలన వచ్చినటువంటిది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చూస్తారు. ఇది మంచి ఆలోచన. చట్టం ప్రతి వ్యవహారం వెనకాల ఒక మంచి జరుగుతుంది ఆలయ వ్యవహారాల్లో అనడానికి సాక్ష్యమవుతుంది.